బ్యాక్ విత్ వన్ మోర్ బ్లాగ్ సందీప్తో షికారు. ఈ బ్లాగ్లో మా ఫ్రెండ్ గారి బర్త్డే పార్టీ గురించి అనమాట. సో వాడు ఆల్రెడీ 1 వీక్ బ్యాకే మాకు అందరికి టికెట్స్ బుక్ చేశాడు. యాట్రియం మాల్లో మూవీ టికెట్స్ అండ్ ఆ తర్వాత బౌలింగ్, ఆ తర్వాత నైట్ డిన్నర్ ప్లాన్ చేశాం అనమాట. వీళ్ళంతా వచ్చేసి స్కూల్ ఫ్రెండ్స్. సో లాంగ్ డేస్ తర్వాత వీళ్ళతో కలవడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో కానీ నచ్చుంటే డెఫినెట్గా. సో స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలవడం అనేది ప్రతి వీక్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది అనమాట. ఇంకా మా సాయి బర్త్డేతో ఫైనల్లీ అందరం కలవడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుందో ముందు ముందు చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12 అవుతుంది. మేము ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం. యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడే, ప్లాన్ చేస్తాం కదా, ఎవరో ఒకరు హ్యాండ్ ఇవ్వడం కామనే. మా గ్యాంగ్లో ఇప్పుడు ప్రజెంట్ సుధీర్ టెంటిటివ్ ఉన్నాడు. మనకు ఫుల్ ఫీవర్ అంట, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మార్నింగ్ నాకు మెసేజ్ చేశాడు, చూడాలి ఇంకేమవుతుందో. ఇప్పుడే సుధీర్ కాల్ చేశాడు, నేను మొత్తం రెడీ అయిపోయా. వాడికి సడన్గా ఫీవర్ అంట, ఇంకా వాడు డ్రాప్ అవుతున్నా అన్నాడు. ఇంకా మమ్మల్ని కంటిన్యూ అవ్వమన్నాడు. కలవక అందరు కలుద్దాం అనుకుంటే లాస్ట్ మూమెంట్లో ఇలా బిస్కెట్ అయిపోయింది, ఒక డ్రాప్ అయ్యాడు. ఇంకేం చేస్తాం, వాడు ఆల్రెడీ అన్నీ బుక్ చేశాడు కాబట్టి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేయలేం, ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో ఇంకా మేము కంటిన్యూ అయిపోతాం. మనం అక్కడ డైరెక్ట్ అక్కడ కలుస్తాం. ఓకే బాయ్. ఎంచుకున్న ఇంట్రెస్ట్ బేరింగ్ కంపెనీ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇంకా మనీ మార్కెట్ లో డబ్బుని పెడుతుంది. అంటే రెగ్యులర్ ఇన్కమ్ which we can withdraw from time to time. అంటే మెల్ల మూవీ వచ్చేసి సూఫ్రమ్. సో అప్పటికి అందరు కూలీ ఇంకా వార్ 2 చూసేశారు. సో ఇంకా ఇది బుక్ చేశాడు సాయి. యాక్చువల్ వచ్చేసి కన్నడ మూవీ, తెలుగులో డబ్డ్ అనమాట. కొద్దిగా యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళు. 1 టైం వాచబుల్ మూవీ, కొద్దిగా క్రింజ్ కామెడీతో బాగానే ఉంది మూవీ చూడ్డానికి. అయ్యప్రా గౌరవ్ సాయి బర్త్డే బాయ్. అది ఏం లేదు, ఆల్రెడీ పట్టింది, అందుకే ఇట్లా ఎప్పుడో పట్టింది, అది వెళ్ళిపోతాడు. ఏమని చెప్పినవరా? ఈ మూవీ అయిపోయాక ఇంకా టైం ఈవినింగ్ అరౌండ్ 5 అలా అయ్యింది. ఇంకా మాల్లోనే కింద నానిస్ ప్యూర్ వెజ్ ఉంటే అందులో వెళ్ళి టిఫిన్స్ ట్రై చేసాము. యాక్చువల్లీ ఇక్కడ నుండి గౌరవ్ వెళ్ళిపోతా అని అన్నాడు. వాడికి అర్జెంట్గా ఈవినింగ్ వేరే పని ఉందంటే ఇంకా డిన్నర్ మీరు క్యారీ అవ్వండిరా, నేను వెళ్ళిపోతా అని చెప్తే వాడి కోసం ఇంకా మేము వాడు వెళ్ళిపోతున్నాడు కానీ ఏదో లైట్గా తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాం. బిజీ బాయ్స్. ఇది వచ్చేసి న్యూలీ ఓపెన్ అండి, నానిస్ ప్యూర్ వెజ్. రీసెంట్గా ఓపెన్ చేస్తారు మాల్లో. ఆల్మోస్ట్ ఒక 15 days అలా అయింది అంతే అనమాట. మనం మెనూ చూడవచ్చు. కంప్లీట్ టిఫిన్స్ నుండి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి వెజ్లో. పులావ్స్, అన్ని బిర్యానీస్ కూడా ఉన్నాయి. సో మేము నార్మల్గా ఈవినింగ్ టైం కదా, స్నాక్స్ లాగా జస్ట్ టిఫిన్స్ ట్రై చేసామండి. దోశ ఉన్న చోలే భటూరి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ రేట్స్ మాత్రం కొద్దిగా ప్రీమియం రేట్స్. ఇంకా తినే ముందు నార్మల్ కన్వర్జేషన్ అవుతుందండి మా వాళ్ళ మధ్య. చెప్పే ఇంకా వీడి పెళ్ళికి పోయినప్పుడు చట్నీలో అందరూ స్టెప్ ఇచ్చారు. పూరియా చోలే భటూరియా. సిద్ధార్థ్ బేసికలీ ఉత్తరప్రదేశ్ నుండి అనమాట. సో వాడి పెళ్ళి యూపీలో అయింది. వాడి పెళ్ళికి మేము అందరం కలిసి యూపీకి వెళ్ళాము. అక్కడ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇక్కడ షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట, అలా సరదాగా. అండ్ గౌరవ్ వచ్చేసి బీహార్ అనమాట. సో వాడి పెళ్ళికి కూడా మేము బీహార్ వెళ్ళాము. ఆ బీహార్లో అయిన ఫన్నీ ఇన్సిడెంట్స్, అక్కడ వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ పెళ్ళిలో గన్ ఫైరింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇక్కడ షేర్ చేసుకొని నవ్వుకుంటూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, సో అన్ని టాపిక్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇంకొకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఈవినింగ్ అలా స్పెండ్ చేసాము.
ఇంకా ఇక్కడ నుండి మేము ఈ ఆట్రియం మాల్లో పైన బౌలింగ్ ఉందన్నమాట, ఆ బౌలింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ బౌలింగ్కి వచ్చేసాము. ఇక్కడ మేము ఈచ్ పర్సన్ 10 laps లా తీసుకున్నాం, 5 members. సో ఒకరికి 10 times ఛాన్సెస్ వస్తాయి. సో ఎవరు విన్ అవుతారని ఇంకా మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇంకా ప్రాక్టీస్ అయ్యే వారికి మనకు అన్ని ఫౌల్ వెళ్తాయి కాబట్టి ఫస్ట్ సిద్ధార్థ్ వేసాడు. వాడిని మొత్తం కంప్లీట్ క్రాస్ వెళ్ళిపోయింది. బర్త్డే బాయ్ 2 వీళ్ళు అయినాయి వాళ్ళ. నువ్వు అడగు. ఏ ఛాన్స్ ఉంది రే. ఫైనల్గా వచ్చేసి స్కోర్స్ అనమాట. అందరు నేమ్ ఉన్నాయి 5 members. సో సాయి పేరు బి అని పెట్టాం, బర్త్డే బాయ్ అని. సో విన్నర్ వాడే అనమాట. ఆ తర్వాత ఇంకా నేను, ఆ తర్వాత మిగతా వాళ్ళగా వచ్చింది. వెల్కమ్ టు సందీప్ షో. యాక్చువల్లీ సాయితో చాలా ఫన్ ఉంటుంది అనమాట. వాడు నార్మల్గా మాట్లాడితే చాలా పంచేసేస్తాడు, అసలు భరించలేము. వీడితో నేను వెళ్ళాను అండ్ సిద్ధార్థ్ మ్యారేజ్ కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడ బార్గెనింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వీడి దగ్గర చాలా నేర్చుకోవాలి. చాలా చాలా పనిచేసేస్తాడు. మీకు ఎప్పుడైనా కుదిరితే నేను ఒకసారి కంప్లీట్ వీడియో చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు కంప్లీట్ చేస్తాను అనమాట దీనిపైన. ఇప్పుడు ఆంతం వెళ్తున్నాం ఇప్పుడు. సో అది ఒక సెమీ పబ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ బ్యాండ్ కూడా ఉంది అక్కడ 9:30 నుంచి. సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో మా ఫ్రెండ్స్ సిద్ధు కానీ, శ్రీకాంత్ కానీ, శ్యామ్ కానీ, సందీప్ కానీ అందరు వచ్చారు. కానీ మా బాబు మిస్ అయ్యాడు, పెళ్లి చూపులంట. సో వెళ్ళిపోయాడు. సో అందుకని సో యా ప్రజెంట్ ఇప్పుడు మనము పీవీఆర్ ఆట్రియం మాల్ నుండి ఆంతం పబ్కి వెళ్తున్నాం అనమాట. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ రఫ్లీ ఒక 9 kilometers ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఆ లైన్లో ఆల్ పబ్స్ అదే ఏరియాలో ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి. మీకు మంచి అంబియన్స్తో అట్మాస్ఫియర్తో ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి పబ్ అనమాట, సజెస్టబుల్. ఇదే మనకి ఆంతం పబ్, మేము ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. మేము వెళ్ళిన ఈవినింగ్, ఆ రోజు నైట్ ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది ఒక ప్రైవేట్ పార్టీ కూడా ఉంది. ఒక కార్ లాంచ్ ఈవెంట్ ఇంట్లోనే చేశారనమాట. సో హాఫ్ ఆఫ్ ది పబ్ వాళ్ళతో ఆక్యుపై ఉంది. ఇది వచ్చేసి మన మెయిన్ స్టేజ్ అనమాట, లైవ్ మ్యూజిక్ది. సో ఇంకా ఒక 1 hourలో స్టార్ట్ కాబోతుంది. మీన్ వైల్ మేము ఇంకా పబ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ సీటింగ్ ప్లేస్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. పూల్ మధ్యలో మనకి సీటింగ్ ఏరియా ఇచ్చారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. ఇక్కడ కూడా కావాలంటే సర్వ్ చేస్తారు మనకి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఇది అవుట్ సైడ్ పబ్ వ్యూ అనమాట. సో మనకి అవుట్ సైడ్ సీటింగ్ కావాలంటే అవుట్ సైడ్ ఇస్తారు. అండ్ ఈవెన్ లోపల ఏసీ సీటింగ్ కూడా ఉంది ఆ మ్యూజిక్ దగ్గర, లైవ్ మ్యూజిక్ దగ్గర. రూఫ్టాప్లో సార్ నువ్వు అడగలేదా? రూఫ్టాప్లో ఇంకో ప్రైవేట్ పార్టీ అయితే చెప్పారు. 2 పార్టీ ప్రైవేట్ పార్టీలో రూఫ్టాప్ కూడా ఉంటుంది. సెకండ్ సరిపోతుంది సార్. కొంచెం మరీ దగ్గరికి నేనేమంటా సైడ్ కూర్చుంటే మనకు అంతా వ్యూ కనిపిస్తుంది. జీసాయి బర్త్డే సౌభాగ్యం వల్ల మాకు ఇట్లాంటిది రెస్టారెంట్కి రావాల్సి కనిపించింది. నువ్వు ఆల్రెడీ పోతూనే ఉంటావు రెస్టారెంట్లో. మాకేంటో ఊళ్ళో స్పెల్లింగ్ కూడా తెలుస్తాయి. ఏంటి పట్టికి వెళ్తాడు పెట్టి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది ఒక ప్రైవేట్ పార్టీ అవుతుందని. సో ఇక్కడ మనకు రెడ్ లైట్లో ఈ థీమ్ కనిపిస్తుంది కదా, ఇదంతా మెర్సిడీస్ బెంజ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో అక్కడ ఎంప్లాయీస్ ఆ లాంచ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు. మనకి ఇక్కడ కార్ ర్యాప్ చేస్తుంది చూడండి, ఇది మెర్సిడీస్ బెంజ్ AMG 53 లాంచ్ అనమాట. సో ఈ లాంచ్ ఈవెంట్కి మనకి శ్రీమాన్ కోటారు యూట్యూబర్ కూడా వచ్చాడు. ఆ వచ్చిన సంగతి మాకు యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు తెలియదు. నేను లేటర్ ఆన్ ఆయన వీడియోస్ చూసాక ఆయన కూడా ఇక్కడికి వచ్చాడని అర్థమైంది. సో మేము అక్కడ ఉన్నప్పుడు అయితే ఆయన కలవలేదు, కానీ తర్వాత ఆయన వీడియో చూసాక తెలిసింది.
ఈ ఈవెంట్ వచ్చేసి యాక్చువల్లీ August 23 జరిగిందనమాట, సాటర్డే నైట్. సో నేను కాస్త లేట్ వీడియో ఎడిటింగ్ కానీ కొద్దిగా లేట్ పోస్ట్ చేస్తున్నాను ఇది. సో అప్పుడు జరిగిన ఈవెంట్. ఇక్కడ మీరు కనిపిస్తున్న కారే లాంచ్ ఈవెంట్లో పార్టిసిపేట్ అయిందనమాట, AMG 53. సో అది చాలా బాగా అనిపించింది. ఆ ఈవెంట్ చూసి ఇంకా మా ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళి మేము పార్టీ ఎంజాయ్ చేసాము. ఇంకా స్టార్టింగ్లో మేము స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చామండి. నేను సిద్ధార్థ్ వెజ్, మేము వచ్చేసి చిల్లీ కార్న్ ఆర్డర్ చేసాము అండ్ పన్నీర్. సో టేస్ట్ అయితే బాగుంది. అండ్ లేటర్ ఆన్ మా వాళ్ళు నాన్ వెజ్ కూడా ఆర్డర్ చేశారు. సో ఓవరాల్ అంబియన్స్ ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఎట్లుందా చికెన్? మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మాక్టైల్స్ అనమాట. ఇది కివీ ఫ్లేవర్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్. మాక్టైల్స్ అనేది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అండి. ఇది జనరల్గా సాఫ్ట్ డ్రింక్స్ అండ్ మన ఫ్లేవర్డ్ డ్రింక్స్తో మిక్స్ అయిన నార్మల్ డ్రింక్ అనమాట. ఇందులో ఆల్కహాల్ ఏముండదు. జనరల్గా కాక్టైల్స్ అయితే సాఫ్ట్ డ్రింక్స్ విత్ ఆల్కహాల్ ఉంటుంది అనమాట. సో మాక్టైల్స్కి కాక్టైల్స్కి డిఫరెన్స్ అదే. సో మాక్టైల్ అంటే నాన్ ఆల్కహాలిక్ సాఫ్ట్ డ్రింక్ విత్ సమ్ అదర్ ఫ్లేవర్డ్ బ్రివరేజెస్ అనమాట. కాక్టైల్ అంటే ఆల్కహాల్ ఉంటుంది. సో మేము వచ్చేసి కివీ జ్యూస్ ట్రై చేసాము, బాగుంది. అండ్ లేటర్ ఆన్ మేము స్టార్టర్స్ అలానే తింటూ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ సాటర్డే నైట్ కాబట్టి ఇంకా కంపల్సరీ ఈ పబ్లో లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ మొజిటో, ఇది కూడా నార్మల్గా ఉంది. కివీ అయితే నాకు బాగా అనిపించింది. బ్లూ మొజిటో ఎక్కడైనా ఇలానే ఈ టేస్ట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి టుడే స్పెషల్ వెజ్ ఐటమ్ అంటండి, లోటస్ స్టెమ్ రెసిపీ. మన లోటస్ ఫ్లవర్తో చేస్తారు. రెసిపీ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మా వాళ్ళు అడిషనల్గా శాంపిల్ బ్రివరేజెస్ అడిగారు, వాళ్ళు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Caramel flavor. Okay. It is a wheat beer only, and this is like it contains 5.2 alcohol, and this is James Blonde. Okay. Alcohol percentage is 7. It is a fruity flavor. Fruity. And it is also a wheat beer. This is wheaty wheat. It is a wheat beer. Yeah. It is a Belgian wheat beer. Alcohol percentage is 5. And this is Whiz Guy, orange and clove flavor. And this is the alcohol percentage is 5.4. Oh, 5.4. Yes. The highest is this one. The highest is this one. 7. ఇంకా 9:40కి ఆ టైం అరౌండ్లో లైవ్ మ్యూజిక్ స్టార్ట్ అయిందండి, లైవ్ బ్యాండ్తో. వీళ్ళు వచ్చేసి కళ్యాణి బ్యాండ్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీరు వెళ్ళి అందులో చూడొచ్చు. ఆ తర్వాత మా దాంట్లో తాగే వాళ్ళు ఇంకా ఆల్కహాల్ ఆర్డర్ చేసుకున్నారండి. సో ఆల్కహాల్ తాగడం స్టార్ట్ చేశారు. ఇంకా లైవ్ మ్యూజిక్తో పాటు వైబ్ అవుతూ ఉన్నారనమాట. మ్యాక్సిమం అన్ని పెద్ద పబ్స్లో కానీ ఎక్కడైనా అండి మ్యాక్సిమం వీకెండ్స్లో మాత్రమే లైవ్ బ్యాండ్ ఉంటుంది. మీరు లైవ్ బ్యాండ్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ వీకెండే ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్లో మీకు డిస్కౌంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లైవ్ బ్యాండ్ అయితే ఉండదు. సో మీకు వీకెండ్స్ వెళ్తే మాత్రమే లైవ్ బ్యాండ్ అవైలబుల్ ఉంటుందండి. ఇంకా మా వాళ్ళు మెల్లిగా వైబ్తో పాటు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు డ్యాన్స్ ఫ్లోర్ పైన. మెల్లగా షామ్ని యాంగిల్లో చూడడం అయితే చాలా ఇయర్స్ తర్వాత నేనైతే ఫస్ట్ టైం అండి. చాలా బాగా అనిపించింది. ఉన్న వర్క్ ప్రెషర్ అలాంటివి అన్నీ ఇక్కడ వచ్చి ఒక్కసారిగా ఈ వైబ్లో మునిగి తేలి అవన్నీ మర్చిపోయేలాగా చేసుకున్నాడు అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అని అలా చూడడము. ఇంకా తర్వాత అందరం కూడా వెళ్ళి డ్యాన్స్ ఫ్లోర్ పైన డ్యాన్స్ చేస్తామండి. ఇంకా వాళ్ళు కూడా లైవ్ మ్యూజిక్ ఎండ్ చేస్తారు అన్నతో ఇంకా మేము కూడా డ్యాన్స్ చేసి ఆ తర్వాత వాళ్ళు డీజే ఒక 1.5 hour ప్లే చేశారు. జనరల్గా మనకైతే మామూలు పబ్స్లో 11:30 క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం మనకి 12-12:30 వరకు రన్ అవుతుందండి. Once again, happy birthday.
ఇలా అంతా కూడా మా వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే బాయ్.